పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటూ డాక్టర్స్ చెప్పారు. నిన్న మనం చూసాం, సుమారుగా 48 నుంచి 72 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమంటూ డాక్టర్స్ చెప్పడాన్ని మనం చూసాం. గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నీ పనిచేస్తున్నాయని, మెదడు పనితీరు మెరుగవ్వాల్సిన అవసరం ఉందంటూ డాక్టర్స్ చెప్పారు. పూర్తి స్థాయి సమాచారం ఇచ్చేందుకు మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటూ డాక్టర్స్ చెప్తున్నారు. విదేశాల నుంచి డాక్టర్స్ కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఎంఆర్ఐతో పాటుగా అవసరమైన పరీక్షలు కూడా చేస్తున్నామంటూ డాక్టర్స్ చెప్తున్నారు. యశోదాకు వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ చూశారు. ట్రీట్మెంట్పై డాక్టర్ల బృందాన్ని ఆరా తీశారు. ఏం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి అంటూ డాక్టర్స్ని కోరారు. అలాగే దేవుడు ఉన్నాడు, డాక్టర్లు ఉన్నారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి అంటూ పెద్ది కుటుంబాన్ని కూడా ఆయన కొంత బలం చేకూర్చేలా వాళ్ళకి మాట్లాడడం మనం చూసాం. పెద్దిని కాపాడేందుకు శాయశక్తిలో కృషి చేస్తామంటూ ఆ కుటుంబానికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి అంటూ చెప్పారు. పెద్ది భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులకు కేసీఆర్ ధైర్యం చెప్పడం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు రావడంతో హన్మకొండలో అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో వైద్యులు పలుసార్లు సిపిఆర్ కూడా చేసి తిరిగి హార్ట్ బీట్ను మళ్ళీ పునరుద్ధరించినట్లుగా తెలుస్తుంది. అయితే మొదట రోహిణి ఆసుపత్రిలో చికిత్స ఇచ్చిన తర్వాత ఇక మెరుగైన వైద్యం కోసం గ్రీన్ కారిడార్ ద్వారా, గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్స్లో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి నిన్న ఈవినింగ్ నుంచి కూడా కొంత నిలకడగా ఉంది అని, హార్ట్ అండ్ లంగ్స్ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయని, కాకపోతే బ్రెయిన్ ఫంక్షనింగ్ మాత్రం కొంత ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరిని కూడా దగ్గరుండి చూసుకోండి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే కేసీఆర్ కూడా డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్ వద్దకు వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం విజువల్స్లో మీకు కనిపిస్తుంది. డాక్టర్స్తో మాట్లాడి మీరు ఏం చేస్తారో చేయండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా పార్టీ చూసుకుంటుంది, ఎక్కడి నుంచి అయినా డాక్టర్స్ని తెప్పించండి, ఏదో ఒకటి చేసి మా పెద్దిని బతికించండి అంటూ ఆయన డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసినట్లుగా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఒక అఫీషియల్ ట్వీట్ చేయడం మనం చూసాం. ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలనే. అలాగే ఆయన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. భార్య, పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పడం, అంతా బాగుంటుంది, మీరేం కంగారు పడొద్దు, మేము ఉన్నాం, మీ వెనక మేము ఉన్నాం, ఖచ్చితంగా అందరం కలిసి ఆయన్ని బ్రతికించుకుందాం అంటూ వారికి ధైర్యం చెప్పి ఒక హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎంత ఖర్చు అయినా సరే మేము చూసుకుంటాం, ఏ సపోర్ట్ అవసరమైనా సరే మేము ఇస్తాం అంటూ చాలా క్లియర్గా వాళ్ళతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. అండ్ ఎప్పటికప్పుడు కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా ఈ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నారు, డాక్టర్స్తో మాట్లాడుతున్నారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే అప్డేట్స్ తెలుసుకొని కేసీఆర్కి అప్డేట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా నిన్న కేసీఆర్ డాక్టర్స్తో మాట్లాడడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి కొంత బెటర్ అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశం ఉంది డాక్టర్స్ కూడా ఆయన హెల్త్ కండిషన్స్కి. 48 గంటల నుంచి 72 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని నిన్న చెప్పడం మనం చూసాం. అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్కి ఒక మోర్ దాన్ 30 hours అవుతుంది, 36 hours అవుతుంది. కాబట్టి కనీసం సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కొంత డాక్టర్స్కి అవకాశం ఉంటుందేమో అంటున్నారు. ఈవెన్ డాక్టర్స్ని ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు కూడా ఇంకొంత సమయం పడుతుంది మేము అర్థం చేసుకోవడానికైనా, ఏదో ఒకటి చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మేము, కాబట్టి మేము అర్థం చేసుకోవాలి ఆయన కండిషన్ బెటర్ అయిందా లేదా అనేది ప్రాపర్గా కన్ఫర్మ్ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తుండడం మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఇప్పుడు నిన్న మనం చూసాం కేసీఆర్, కేటీఆర్, హరీష్, అలాగే వివేక్, ఇలా చాలామంది బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మనం చూసాం. అలాగే సీతక్క కూడా, కాంగ్రెస్ నుంచి మంత్రి కూడా డీటెయిల్స్ తెలుసుకున్నారంటూ మనకు తెలుస్తోంది. సో ప్రజెంట్
అసలు ఆయన కండిషన్ ఎలా ఉంది, అండ్ ఇటు ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ ఉండే అవకాశం ఉందా వాళ్ళ కుటుంబానికి కానీ అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్కి కానీ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏమైనా ఉందా, అండ్ బీఆర్ఎస్లో ఇప్పుడు ఎవరు మానిటర్ చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్, నాయకులు ఎవరైనా ఉన్నారా ఇంకా హాస్పిటల్ దగ్గర? జరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకా కూడా ఐసీయూలో వెంటిలేటర్ పైన పెట్టి సుదర్శనిస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడి సమాచారం ఇచ్చింది ఏంటంటే గుండె గాని ఊపిరితిత్తులు కొన్ని ఆర్గాన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయనేది డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మెయిన్ ఫంక్షనింగ్ అంతా బ్రెయిన్ కి సంబంధించినటువంటి దగ్గర స్ట్రక్ అయింది, బ్రెయిన్ యాక్టివేట్ అవ్వట్లేదు, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు అనేటువంటిది సమాచారం ఇస్తున్నారు. అవసరమైతే విదేశాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించాలి, వారితో ట్రీట్మెంట్ చేయించాలనేటువంటి గతంలో కేటీఆర్ మాట్లాడారు. వరంగల్లో ఉన్నప్పుడే ఆల్రెడీ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి సంబంధించిన ముంబై నుంచి స్పెషల్ డాక్టర్లను పిలిపించారు. ఇంకా కూడా వైద్య సదుపాయానికి సంబంధించి విదేశాల సహాయం తీసుకోవాలి అనుకుంటే కూడా విదేశాల నుంచి కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేటువంటిది కేసీఆర్ సూచన చేశారు. ఆల్రెడీ కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా ఆనే ఉన్నారు. ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ఒక టీమ్ మానిటరింగ్ చేస్తా ఉన్నారు, మినిట్ టు మినిట్ ఐసీలో ఉన్నారు. ఆయన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏ అంశాలకు రియాక్ట్ అవుతుంది అనేటువంటిది, మెడికేషన్ కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఎప్పటివరకు జరిగినటువంటి వాటిలో దృష్టి పెట్టారు. ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు, పార్టీకి వెన్నుదన్నుగా నిలబడారు అనే విషయాలు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద సంబంధించినటువంటి భార్య పిల్లలు కూడా కేసీఆర్ కలిశారు, ధైర్యం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కూడా కలిసినటువంటి విషయం మనం తెలిసిందే చూడొచ్చు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ యాక్టివేట్ అయితే తప్ప ఆయన నార్మలైజేషన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆసుపత్రికి 30 నుంచి 45 నిమిషాల మధ్య కాల వ్యవధిలో తీసుకెళ్లారు. అంతసేపు హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయింది కాబట్టి అంతసేపు రక్త ప్రసరణ బ్రెయిన్ కి జరగకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఉంది అనేటువంటి సూత్రప్రాయంగా కొంతమంది డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు న్యూరో సిస్టమ్ బ్రెయిన్ లో ఉన్నటువంటి కాస్త డ్యామేజ్ అయి ఉంటుంది, అది రికవర్ అవుతుందా, ఎంత మేర రికవర్ అవుతుంది, ఎప్పుడు రికవర్ అవుతుంది అనేటువంటిది సమయం వేసి చూస్తే కానీ తెలియదు. 48 అవర్స్ నుంచి 72 అవర్స్ అన్నారు. నిన్న నుంచి ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే కూడా ఒక్కొక్క 48 అవర్స్ తర్వాత కానీ యాక్చువల్ సిచ్యువేషన్ అయిన బాడీ పొజిషన్ ఏందనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తా ఉన్నారు. ఎంఆర్ఐలో కొన్ని విషయాలు కనుక బయటపడితే దాన్ని బట్టి అంతా బాగుంది అనుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా యాంజియోగ్రామ్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే మధు ఖచ్చితంగా ఆయన కోలుకోవాలని తిరిగి అంత బాగుండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం అక్కడ మనకు కనిపిస్తుంది కదా. అంటే గతంలో కొంతమంది నాయకులకి హెల్త్ కండిషన్ సరిగా లేనప్పుడైనా లేదంటే ఇంకేదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్లో అయినా రెస్పాన్స్ ఉంది, కానీ బట్ ఇలాంటి ఒక రెస్పాన్స్ కేసీఆర్ డైరెక్ట్గా వెళ్ళడం, కేటీఆర్ హరీష్ మానిటర్ చేస్తూ ఉండడం, అందరూ బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు. ఈవెన్ కేసీఆర్ స్వయంగా ఎంత ఖర్చు అయినా పర్లేదు మీరు ఏమైనా చేయండి కాపాడండి అని చెప్పేసి అక్కడ అంతసేపు ఉండి మాట్లాడడం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచి సపోర్ట్ కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. సో ఇంకా ఎలాంటి మద్దతు కనిపిస్తుంది? జనరల్ గా బయట రాజకీయ నాయకులలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెళ్ళి పరామర్శిస్తారు, చూస్తారు. కానీ పార్టీ మొత్తం బ్యాక్ ఎండ్ లో ఉంటూ సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లను మానిటరింగ్ చేస్తూ డైరెక్ట్ గా వరంగల్ వెళ్ళడం, వరంగల్ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని డైరెక్ట్ గంటన్నర సేపట్లో వరంగల్ నుంచి యశోద హాస్పిటల్కి రావడం, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అక్కడ నుంచి సీనియర్ డాక్టర్లను వెంట రావాలని కూడా రిక్వెస్ట్ చేయడం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేసినటువంటి విధానం కనిపించింది బీఆర్ఎస్ పార్టీలో. సో గతంలో కూడా కొంత కనిపించినప్పటికీ ఈ అంశంలో ఈ మధ్య కాలంలో పార్టీ కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవడము, ఆయన ఉద్యమం నుంచి కొనసాగినటువంటి తీరు, ఇవన్నీ అనుబంధాల నేపథ్యంలో పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న కేసీఆర్ రావడం కానీ, మొన్న కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మద్దతు తెలపడం కానీ, ఫోన్ లో పరామర్శించడం కానీ, నిన్న ఎంత ఖర్చు అయినా పర్లేదు ఏదైనా విదేశాల నుంచి కూడా డాక్టర్స్ నుంచి తెలిపించింది. ఏ సిచ్యువేషన్ లోనూ ఉండాలి, ఖర్చుకు వెనకాడది లేదు, ఆయనను కాపాడే ప్రయత్నం చేయండి, దానికి పార్టీ అండగా ఉంటుందన్నట్టు కుటుంబ సభ్యులకు కూడా అదే చెప్పారు. మీ కుటుంబం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, అన్ని పార్టీ చూసుకుంటుంది అనేటువంటిది ఒక ధైర్యం ఇచ్చారు. సో 100% బ్యాక్ ఎండ్ లో బ్యాక్ సపోర్ట్ పార్టీ పూర్తి స్థాయిలో ఇస్తా ఉంది. అది జనరల్ గా మిగతా పార్టీలో ఇంత కనిపించకపోవచ్చు. అందుకని బీఆర్ఎస్ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి విధానంలో బీఆర్ఎస్ పార్టీలో సపోర్ట్ సొసైటీలో కూడా చర్చ కొనసాగుతా ఉంది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి రికవరీ
టైం ఎంత అనేటువంటిది డాక్టర్లు చెప్తున్నారు. 48 గంటలు గడిస్తే గానీ పూర్తి వివరాలు బయటకు చెప్పలేము, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన పూర్తి అప్డేట్ ఇవ్వలేము అనేటువంటిది. సో సమయం గడిస్తే గానీ ఆయన ఆరోగ్యం పైన పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రస్తుతం మాత్రం ట్రీట్మెంట్ జరుగుతా ఉంది, ఐసీలో ఉన్నారు, మెడికేషన్ జరుగుతా ఉంది. బ్రెయిన్ ఫంక్షన్ మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. బాడీ కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ, ఇంకా కొంత బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ రెస్పాండ్ అవుతున్నాయి. అంటే వాటి పనులు అవి చేసుకోగలుగుతా ఉన్నాయి లైఫ్ సపోర్ట్ తో, స్వతగా కాకుండా లైఫ్ సపోర్ట్ తో ఫంక్షనింగ్ జరుగుతా ఉంది. కానీ బ్రెయిన్ యాక్టివేట్ అయితే తప్ప ఆయన నార్మల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎంఆర్ఐ స్కాన్ తర్వాత వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ సంబంధించిన దాంట్లో ఇంకేమైనా అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, డీటెయిల్స్ ఇస్తూ